ముందు నువ్వు లోపలికి రా. వాడిని అక్కడే వదిలి నువ్వు మాత్రం రా. ఆ రెసిడెంట్ కుర్రాడు అక్కడే చచ్చిపోయాడు అనుకున్నా, కానీ అక్కడ చావుని తప్పించుకొని అస్సలు చావు కోసం ఇక్కడికి వచ్చాడు. పైన ఆకలి వల్ల చస్తుంటే ఇక్కడ వీడి ఆకలి కోసం చేస్తున్నారు. దారి తప్పిన కొందరు మృగాల్లా మారుతారు, మరికొందరు ఆ మృగానికి ఆహారంగా మారుతారు. ఆ రేడియో ఇలా ఇచ్చేయి, మిగతావి కూడా. అలాగే ఈ అమాయకపు జింక పిల్ల సేఫ్ హౌస్ అని నమ్మి ఈ గుహలోకి వచ్చింది. కానీ పాపం ఈ జింకకి తెలియదు లోపల కాసకు కూర్చున్నదే ఆకలికున్న పులి అని. ముందుకు వచ్చి నుంచో. నీ బట్టలన్నీ తీసేయి. ఎందుకు? చెప్తున్నాను కదా, నీ బట్టలన్నీ తీసేయమని. నన్ను వదిలేయండి, నేను బయటికి వెళ్ళిపోతాను. ఒక నిమిషం ఉండు, కదలకుండా నుంచో. నువ్వు రెసిడెంట్వే కదా? నిజం చెప్పు. నేను చెప్పేది కాస్త వినండి. నువ్వు రెసిడెంట్వే కదా? నిజం చెప్పు. అవును, నేను రెసిడెంట్ని. వీడు నీకు ముందే తెలుసా? ఇంతకాలం నేను కష్టపడి కాపాడుకొచ్చింది ఒక్క నిమిషంలో నాశనం చేశావు. నా సేఫ్ హౌస్ లోకి ఒక రెసిడెంట్ ని తీసుకొచ్చావు. ఇప్పుడు వీడిని వెతుక్కుంటూ మొత్తం రెసిడెంట్స్ లోపలికి వచ్చేస్తారు. తొందరపడకు. వాడిని ఎందుకు మొత్తం రెసిడెన్స్ చంపాలనుకుంటున్నారో తెలియాలి. వాడిని లోపల కుదరదు, వాడిని బయటికి పంపే తీరాలి. వాడిని తరుముతున్న రెసిడెన్స్ చుట్టుపక్కలే ఉన్నారు. ఇప్పుడు బయటికి పంపిస్తే చంపేస్తారు. అంత అవసరం లేదు, నేనే వాడిని పైకి పంపిస్తా. మేము ఎన్నోసార్లు రెసిడెన్స్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాం, కానీ కుదరలేదు. ఇప్పుడు మొదటిసారి అట్నుంచి ఒకడు ఇటువైపు వచ్చాడు. వాడి వల్ల నేను దొరికిపోతే తప్పుకో. వాడికి ఖచ్చితంగా రెసిడెన్స్ గురించి తెలుసుంటుంది. వాడు లిబరేటర్స్ కి చాలా ఉపయోగపడతాడు. వాడిని లిబరేటర్స్ దగ్గరికి తీసుకువెళ్తే. లిబరేటర్సా? ఏం వాగుతున్నావు? వాడినే చెయ్యనవను. వాడిక్కడే ఉండాలి, లేకపోతే నేను కూడా వాడితో వెళ్ళిపోతాను. నా పేరు థామస్, కానీ జెర్రీ నన్ను టామ్ అని పిలుస్తాడు. ఈ నాటకానికి వాడు వాడుకుంటున్న పేరు టామ్, వాడు ఎరగా వాడుకుంటున్న పేరు జెర్రీ. వాడి చేతికి చిక్కింది భూమి. జెర్రీ కూడా నీలాగే గబగబా తినేవాడు. లేదంటే బయటికైనా పంపేయండి. వాడికి తినడం నేర్పేసరికి నా జుట్టు తలబడిపోయింది. వాణ్ణి లోపలికి రానివ్వలేదు. సరే, కనీసం భోజనమైనా. చేసే పనికి మాత్రం గుర్తింపు ఉంటే ఈ రోజుల్లో ఇంత అందమైన పేరా? అందరి కళ్ళకి పిచ్చి గీతల్లా కనిపిస్తుంటే నా కళ్ళకి మాత్రం గేయాల్లా కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం కూడా భోజనం దొరకలేదు. నా కొడుకు ఆకలితో అలమటిస్తున్నాడు. వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పను? చాలు అప్పు, అది నాది. దాన్ని ముట్టుకోవడానికి కూడా నీకు అర్హత లేదు. దీనిపైన నాకు ఎలాగైతే అర్హత లేదో అలాగే ఈ ఇంటిపైన నీకు అర్హత లేదు. ఇక్కడ ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరికి తిండి పెట్టాలి, ఎవరికి పెట్టకూడదు, ఇదంతా నిర్ణయించేది నేను. మనందరికీ ఆకలితో ఇన్ని సంవత్సరాలు
ప్రాణభయం చూపించిన ఆ రెసిడెంట్స్కి ఆకలి బాధ ఏంటో చూపిస్తా. జెర్రీ వచ్చే వరకు వాడికి అన్నం పెట్టను, బట్టలివ్వను, అలాగనే వాడిని చంపను. నేను కావాలని వెరకొట్లేదు. ఆ పాట వింటూ నా వల్ల కాలేదు. ఎప్పుడైనా పాటలు వినుంటే కదా వాటి విలువ తెలిసేది. ఈ పాట నీకెలా తెలుసు? నేను పాటలు వింటాను ఆనందం కోసం కాదు, ఆకలి మర్చిపోవడానికి. కేవలం పాటలే నాకు చాలా కాలం ఆకలి మర్చిపోయేలా చేశాయి. పాటల్ని వింటే ఆకలి మర్చిపోతారా? కామదాహాన్ని బట్టలు కప్పుకొని కనిపించకుండా చేయొచ్చు, కానీ వీడి దాహానికి ఏం చేయాలి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ టామ్ని, జెర్రీని ఎవరిని నమ్మకూడదు. నువ్వు నేను మాత్రమే. ఇక్కడున్నంతకాలం నీకు ఏ హాని జరగకుండా నేను చూసుకుంటాను. కానీ బయటికి వెళ్ళగానే రెసిడెన్స్ దగ్గరికి వెళ్ళడానికి దారి మాత్రం నువ్వే చూపించాలి. ఎందుకంటే మమ్మల్ని కాపాడడానికి వచ్చిన కల్కివి నువ్వే. గతాన్ని మర్చిపోగలం, కానీ మార్చలేం. బ్రతకడం నేర్చుకోవాలి, లేదంటే అదే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. జెర్రీ ఇంకా రాలేదా? నీకెందుకు వచ్చింది జెర్రీ మీద అంత ప్రేమ? ఈ కుక్క పైనే కదా. కల్కి, వాడి పేరు కల్కి. కల్కి కేవలం కల్పన. వాడు నిన్ను రెసిడెంట్స్ దగ్గరికి తీసుకెళ్తాడనే ఆశ ఒట్టి మూర్ఖత్వం. కల్కి ఆశ నుండి పుట్టిన కల్పన కాదు, నమ్మకం. నమ్మకం? వీడు పోయి కల్కియా? వీడిని వీడే కాపాడుకోలేడు, వీడు నిన్ను కాపాడతాడా? పేదరికం, వ్యాధులు, వినాశనం. ఈ రెసిడెంట్స్ కొంచెం కూడా జాలి లేకుండా మనల్ని చంపేస్తుంటే వీడిని పోయి కల్కి అంటున్నా. రెసిడెన్సే మనకి మిగిలిన చివరి నమ్మకం. ఆ నమ్మకం వదిలేస్తేనే మనకి శాంతి దొరుకుతుంది. ఒక అబద్ధం నిజమని నమ్మితే అది నిజమైపోదు, మూర్ఖత్వమే అవుతుంది. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒడిలో పెట్టుకుని ముద్దాడాల్సిన బిడ్డని కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా చంపావు. ఏ నమ్మకంతో? ఆ ఒళ్ళో దాచింది బయటకు తీ. నువ్వు తిను. నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు?
అనే కన్న బిడ్డల్ని మనస్సాక్షి లేకుండా చంపేసి ఇప్పుడు నటిస్తున్నావా? మమ్మల్ని వదిలే. నేను కల్కి లిబరేటర్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. నీకు ఈ ఇంట్లో ఆశ్రయం మాత్రమే ఇచ్చాను, అధికారం కాదు. నేను తలుచుకుంటేనే నువ్వు వాడు బయటికి వెళ్ళగలరు.